హలో హాయ్ అందరికీ. జర్మనీలో మెడికల్ ఫీల్డ్లో వేకెన్సీస్ ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడి వరకు ఎలా రావాలి, దానికి కావాల్సిన క్రైటీరియాస్ ఏంటి, ఈరోజు అదే తెలుసుకునే ప్రయత్నంలో మనం కలుసుకున్నాం హరిణి కన్నన్ అని. ఇక్కడ జర్మనీలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నారు. తను కలుసుకోవడం జరిగింది. ఇలాగా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని తను అడిగాను. తను కూడా ఓకే చెప్పారు. ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ అనంత వేణు, యాజ్ ఎ జర్మన్ కుర్రాడు. మనతో పాటు ఉన్నారు ఈరోజు హరిణి కన్నన్ గారు. అందరికీ నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇండియాలో పాండిచ్చేరి నుంచి ఇప్పుడు జర్మనీలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేశాను. అవునా, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇక్కడ సౌత్ జర్మనీలో వీల్ అమ్ కైసెస్టోల్ అనే ఊర్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో నర్స్గా వర్క్ చేశాను. ఓకే, ఇక్కడ దాకా మీ జర్నీ అనేది ఇండియా నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారు మీరు? మీకు ఎవరు చెప్పారు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని? ఇంత దూరం మీరు ఎలా రాగలిగారు? ఏదన్నా కన్సల్టెన్సీ ద్వారా వచ్చారా, లేకపోతే ఎలా వచ్చారు మీరు ఇక్కడ దాకా? నేను ఇండియాలో ఫైనల్ ఇయర్ తర్వాత ఒక కన్సల్టెన్సీ మా కాలేజ్లో సెమినార్కి వచ్చారు. ఆ కన్సల్టెన్సీ పెట్టి నేను ఇక్కడ జర్మనీకి జాబ్ వేకెన్సీ ఉంది అని ఒక ఏజెన్సీ మూల్యంగా వచ్చాను, ఒక కన్సల్టెన్సీ మూల్యంగా. మీరు ఇండియాలో ఏం చదువుకున్నారు? అక్కడ చదువుకున్న దాన్ని బేస్ చేసుకుని ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమన్నా చదువుకున్నారా? నేను ఇండియాలో 4 years నర్సింగ్ డిగ్రీ చేశాను. తర్వాత ఇక్కడ జర్మనీ వచ్చేదానికి మినిమం మీకు B2 లెవెల్ లాంగ్వేజ్ కావాలి. ఆ B1 వరకు నేను ఇండియాలో కంప్లీట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను B2 లాంగ్వేజ్ స్టార్ట్ చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు డైరెక్ట్గా 4 years డిగ్రీ ఇండియాలో ఏదైతే చదువుకున్న స్టడీ ఉందో దాంతో ఇక్కడ డైరెక్ట్గా స్టాఫ్ నర్స్గా వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా చదివిన తర్వాత ఇప్పుడు B2 చదివిన తర్వాత మీరు స్టాఫ్ నర్స్ అయ్యారా? ఓకే, ఇక్కడ నేను ఇండియాలో 4 years డిగ్రీ చెప్పినాను కదా, సో 4 years తర్వాత ఆ డిగ్రీ పెట్టే నేను ఇక్కడ జర్మనీకి వచ్చాను. అయితే స్టార్టింగ్లో ఆ డిగ్రీ పెట్టిను మీరు స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేది కుదరదు. స్టార్టింగ్లో మీరు ఒక నర్సింగ్ అసిస్టెంట్గా ఉండాలి. తర్వాత మీకు ఇక్కడ ఒక ఎగ్జామ్ పెట్టారు, దాని ఎగ్జామ్ని కెన్నిస్త ప్రూఫింగ్ అంటారు. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే మీరు ఇక్కడ ఒక ఫుల్ లైసెన్స్డ్ నర్సింగ్ స్టాఫ్గా వర్క్ చేయవచ్చు. ఇప్పుడు మీరు లైసెన్స్డ్ నర్సింగ్ స్టాఫేనా? అవును. మీరు ఎగ్జామ్ రాశారా? అవును, నా ఎగ్జామ్స్ జూలై నేను రాశాను. తర్వాత ఆ రోజు నాకు రిజల్ట్స్ తెలిసింది. ఎలా నేను పాస్ చేసేస్తాను. పాస్ అయ్యారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జర్మనీలో మెడికల్ సెక్టార్ కానివ్వండి, ఏ సెక్టార్లో అయినా జాబ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? అవును, ఇక్కడ జర్మనీలో చాలా ప్రొఫెషన్స్కి వ్యాకెన్సీ ఎక్కువగా ఉంది. ఎస్పెషలీ మెడికల్ ఫీల్డ్స్, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్లో చాలా ఎక్కువ వ్యాకెన్సీ ఉంది. ఎస్పెషలీ డాక్టర్స్, నర్సెస్ కంటే చాలా చాలా వ్యాకెన్సీస్ ఉంటుంది. సో ఎవరైనా ఇండియా నుంచి నర్స్గా ఉండి ఇక్కడ జర్మనీ రావాలంటే ఖచ్చితంగా మీరు అవసరం, అంత ఎక్కువ మ్యాన్ పవర్ నీడ్ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ వచ్చి ఫేస్ చేశాను. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అంటే జర్మన్ లాంగ్వేజ్ నిండా చాలా ఇంపార్టెంట్. అది మెయిన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ తెలియకుండా వర్క్ చేసేది ఒక హాస్పిటల్, ఒక హెల్త్ ఫీల్డ్లో చాలా కష్టం. తర్వాత ఇక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉండింది. సో ఇది ఇంత చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం. అయితే లాంగ్వేజ్ చాలా 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 ఎక్కువ మనం ఒక బ్యారియర్గా ఫేస్ చేసాము. సో అందుకే ఇక్కడ జర్మనీలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా వచ్చే వాళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ చాలా బాగా నేర్చుకుంటండి. కొత్త వొకాబులరీ అంతా చాలా తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీస్ అన్నీ కూడా మేము మా ఏజెన్సీ అయితేనే పంపించగలదు మిమ్మల్ని సేఫ్గా జాబ్కి అని ప్రతి ఏజెన్సీ చెప్తున్నాయి. వాళ్ళ డిమాండింగ్ కూడా చాలా లక్షల్లో అడుగుతున్నారు. ఏది బెటర్ అంటారు? ఒక కన్సల్టెన్సీని నమ్ముకొని ఇక్కడ దాకా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇక్కడ జర్మనీ ఒక ఏజెంట్ పెట్టే వచ్చాను. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏదంటే అందరూ మీరు పర్సనల్గా అప్లై చేసి రావడం బెస్ట్. మీరు చాలా ఎక్కువ మనీ కూడా సేవ్ చేయవస్తాం. ఎందుకంటే ఒక ఏజెన్సీ పెట్టి మీరు ఇక్కడ వచ్చారంటే మినిమం 3 lakh టు మ్యాక్సిమం 8 lakh 7 lakhs కూడా అడుగుతారు. సో అందుకే నా ఒపీనియన్ అంటే మీరు సెల్ఫ్గా
అప్లై చేసి ఇక్కడ జాబ్ చూసి రావచ్చు. ఓకే. అందరికీ తెలుసుకోవాలని ఉండే క్వశ్చనే, శాలరీ ఎంత ఉంటుందంటారు ఇక్కడ? ఒక నర్స్కి ఎంత శాలరీ ఉంటుంది? వాళ్ళు ఎన్ని గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది? శాలరీ ఎన్ని అంటే దట్ డిపెండ్స్. శాలరీ మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేశారో దాన్ని పెట్టే డిసైడ్ చేశారు. ఇక్కడ చాలా డిఫరెంట్ సెక్టార్స్కి, డిఫరెంట్ ఆక్యుపేషన్స్కి డిఫరెంట్ శాలరీ ఉంటుంది. ఇక్కడ మినిమం వర్కింగ్ అవర్స్ 1 వీక్ ఏంటంటే మినిమం 40 అవర్స్. ఆ 40 అవర్స్కి ఎంత శాలరీ అనేది మీరు ఎంప్లాయర్ డిసైడ్ చేసేదే. బట్ మినిమం మీరు అడిగే వల్లే నేను చెప్తాను, మినిమం శాలరీ ఇక్కడ నర్స్గా వర్క్ చేసే వాళ్ళకు మినిమం 3,000 యూరో, మినిమం 3,000 యూరో ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయినప్పుడు మీకు మ్యాక్సిమం 7,000 to 5,000 యూరో కూడా మీరు తీయవసం. చాలా ఎక్కువ. 3,000 to 5,000 అంటే మంత్లీ వచ్చేసి మనకి 3 lakhs to 5 lakhs శాలరీ ఉంది ఇక్కడ ఒక నర్స్కి. అంత డిమాండ్ ఉందంట. థ్యాంక్ యూ హరిణికానన్ గారు, మాకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అందించారు. చూసారు కదా, ఒక మెడికల్ సెక్టార్లో ఎంతగానో ఆపర్చునిటీస్ ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మటుకు చాలా ఈజీగా రావచ్చు. చెప్పినట్టుగా జర్మన్ లాంగ్వేజ్ అనేది ఒక్క బ్యారియర్ ఉండిపోయింది మనందరికీ. ఆ ఒక్క బ్యారియర్ని కనుక మీరు దాటగలిగితే చాలా బాగుంటుంది, లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రతి సెక్టార్లో ఉండే ఒక్కొక్కరిని నేను ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడు మెడికల్ సెక్టార్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ సెక్టార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ సెక్టార్ని కింద కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చిన సెక్టార్ ఏదైతే ఉందో నేను దానికి తెలుసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జర్మన్ కుర్రాడు. కింద గంట సింబల్ని కూడా కొట్టి పెట్టేసుకోండి మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే అది మీ దాకా రావడానికి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.